ఏంటి ఇంటర్వ్యూ సక్సెసా? ఇంటర్వ్యూ ఓకే, క్వశ్చన్స్ అన్నిటికీ ఫాస్ట్ గా ఆన్సర్ చేసేసాను. హెయిర్ హోస్టర్ ఉద్యోగం దొరకడం ఖాయం, సరేనా? సెలక్షన్ బోర్డ్ మెంబర్స్ యాటిట్యూడ్ బిహేవియర్ చూస్తుంటే సెలెక్ట్ చేసినట్టే అనిపిస్తోంది. నీ స్మార్ట్ డీలింగ్స్ ని ఎవరు కాదంటారు చెప్పు. సైట్ కొట్టావా? సైట్ అంటే టైం పాస్ కా లేకపోతే లవ్వా? మొగుడా లేకపోతే ఉడ్బీనా? రెండు కాదు, నాకు ఆకలేస్తోంది. ఏది లైవ్? హే, ఇది సన్నీ కదా? సన్నీ రాజ్, సెంటర్ కోచ్. బాస్కెట్బాల్ కోచేనా? అతను ఆల్ రౌండర్. హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్ అన్నీ తెలుసు. ఇతను ఒక డాక్టర్ నందకుమార్. అదేం లేదు, ఈయన నాకు బాగా తెలుసు. మా ఊరి వాళ్ళిద్దరిని నత్తి డాక్టర్ అంటారు. ఊరికే ఎందుకు వాదిస్తున్నావు? అనుపమకి వాళ్ళకి తెలుసు. నాకేం తెలీదు, ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి నా చేతిలో పడింది. పరిగెత్తుకుని రావటానికి ఇదేమన్నా ఫ్లైటా? నిజం చెప్పు, నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కదా? నీలాంటి ఆడవాళ్ళకి ఈ ఆలోచన మాత్రమే. 18 ఏళ్లు నిండిపోగానే ఎవడో ఒకడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి. చూడు, ఇలాంటివి నా దగ్గర జరగదు. మీరంతా ముగ్గురు నలుగురిని కని ఇంట్లో కూర్చున్నప్పుడు నేను ఎగురుతూ ఉంటాను ఆకాశంలో, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఫ్రమ్ కంట్రీస్ టు కంట్రీస్. ఇలా చూడండి, లైఫ్ ఇస్ టు ఎంజాయ్. దాన్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఉన్నది ఒక్క జీవితం, నేను దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేస్తాను. చూసారుగా, నేను అనుకున్నట్టే జరుగుతోంది. ఇక ఒక ఆరోస్టర్స్ అయితేనే నాకు నిద్ర పడుతుంది. ఇక్కడెవరు లేరే. ఎప్పుడొచ్చినా ఇంత, ఈ బిల్డింగ్ లో ఎవరు ఉండరు. ఈసారి మామిడి చెట్లు మామిడికాయలు తక్కువగా కాచినట్టున్నాయి. మామిడికాయలు కోసుకునే వెళ్తా. కొన్ని రోజులైంది చుట్టూ తిరుగుతూ. ఏదైనా జరిగేదుందా? నేనెక్కడ నిన్ను చూసా? నేను చూసేది మామిడికాయలే కదా. అదే నేను చెప్తున్నాను. ఈ చెట్టు ఇలా ఉండటం వల్ల దీంతో మూడోసారి ఇదంతా తొడవటం. త్వరగా దీన్ని నరుక్కుని తీసుకెళ్ళు. నువ్వు కుదురుగా ఉండు, నేను కోస్తాను కదా. రేటు ఫిక్స్ అవ్వని. నీకు పని లేదా ఏంటి? ఇక్కడికొచ్చి వీడి దగ్గర సొల్లు కరుస్తున్నావు. పోవే. రాను రాను ఆడవాళ్ళకి వ్యవస్థ లేదు, ఈయన చూసి వయసు లేదు. నువ్వు కాస్త ఇక్కడ ఏంటి మాట్లాడుతున్నావు? ఇలా చూడండి, ఈ మామిడికాయలు ఏలం ఎప్పుడేస్తారు? నడిచి నడిచి నా చెప్పులన్నీ అరిగిపోయినాయి. డబ్బు ఇస్తానంటే ఈ ఇల్లు అమ్మడానికి కూడా నేను రెడీ తెలుసా? కానీ పూర్తి అధికారం ఇచ్చింది ఫ్యామిలీ వకీల్ లాయర్కే కదా. అతనికేమో కేసులు లేవు, ఇక్కడ పనిచేయడానికి టైం లేదు. ఎప్పుడు చూసినా కంగారే. అవును, అది సరేగాని మామిడి చెట్టు కొనిస్తే కమిషన్ వస్తుందా? తండ్రి చెట్టు అమ్మడానికి కొడుకు కమిషన్ ఇవ్వాలా? అది కావాలంటే కమిషన్ కావాలి. సరే, ఓకే. దీని ఎలాగైనా నాకు డీల్ చేసి ఇస్తే నాకు చాలు. అయితే రా. అదిగో వకీల్ వచ్చాడు. ఆ మామిడి చెట్టు గురించి కొద్దిగా మాట్లాడు. నువ్వేమైనా లాయర్వా రాకెట్వా? తాతా గారి దగ్గరికి వెళ్ళి ముందు హ్యాపీ న్యూస్ చెప్పాలి. అయితే నా విషయం? చావబోతున్నారు. ఇప్పుడు నాకు టైం లేదు. చావడానికి కాదు, నీతో మాట్లాడే టైం నాకు ఇప్పుడు లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు నాతో రా. అయితే వెళ్ళిపో. మీ భర్త గారు ఉదయాన్నే బెడ్ నుంచి లేచారా? పొద్దు నుంచి రెడీ అవుతున్నారు ఎక్కడికో వెళ్ళాలని. టౌన్ వరకు వెళ్దాం అనుకుంటున్నా. దేనికి? ఊరికే. ఏంటి విశేషం? మీకు ఇష్టం అయితే ఒక న్యూస్ వింటారా? ఏంటా వార్త? ఓ అద్భుతమైన వార్త. ఏమయ్యా వకీలు, ఏమిటా ఇది? కోక కాదు, కొరియర్. పరిగెత్తుకు వస్తుంటే కాల్ జారి తన కనెక్ట్ అయిపోయింది. కొన్ని రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను ఇదంతా. విన్నావా? అమాయకుడిని ఎంత తప్పుగా అనుకుంటున్నారు. ఎందుకమ్మా నేను స్లిప్ అయ్యేటప్పుడు వచ్చి ముందు నుంచుంటావు? ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, వెళ్ళు. తాత, ఒక హాట్ న్యూస్ తోనే వచ్చాను. పోస్ట్ మ్యాన్ కేసుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు పోస్ట్ మ్యాన్ నాకు పోస్ట్ ఇచ్చాడు. ఓపెన్ చేస్తే ఒక షాకింగ్ న్యూస్. మన అనుపమకి జాబ్ వచ్చింది. సంతోషమే కదా? నాకు ఇష్టం లేదు. ఈ కుటుంబం నుండి ఆడపిల్ల పనికి వెళ్లిన చరిత్రే లేదు. ఏ మగాడు కూడా ఒళ్ళు వంచి పనిచేసిన చరిత్ర కూడా లేదు. ఇలా చూడండి, ఇది మామూలు ఉద్యోగం కాదు. ఏరోస్టెస్ ఆకాశంలో. ఎవనా తెలియదు కదా? ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళకి టీ, కాఫీ, బిస్కెట్, కూల్ డ్రింక్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటన్నిటినీ నవ్వుతూ ఎక్స్క్యూజ్ మీ అని సప్లై చేసే అందమైన పిల్లలే ఎయిర్ హోస్టెస్. అంటే సప్లయర్. తాను సప్లైర్ అవ్వాలంటే టౌన్ లో ఏదైనా హోటల్లో పనిచేయచ్చు కదా. ఊరికే ఆకాశంలో వెళ్లే వాళ్ళకి ఎందుకు సప్లై చెయ్యాలి? ఛీ,
అవమానం. అయ్యో, విమానంలో సప్లై చేసే వాళ్ళకి ఎంతో మర్యాద, మీకు తెలీదు. అవునులే, చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్ళి గోళీలు ఆడితే ఇలా ఉంటారు. అవును తాత, సైలెంట్ గా ఉన్నారు. వకీలు, తప్పు అందరూ చేస్తారు. చాలా దూరం పంపించి చదివించాను, ఇంకా ఆమెను కంట్రోల్ చేయడం కుదరదు. ఏమైనా దీన్ని నేను తట్టుకోలేను. ఆమెకు పని వద్దు, ఏం వద్దు. అంతేలే, అలా ఉండడమేగా మన కుటుంబం గొప్పతనం. నేను చెప్పింది అదే కదా. ఈయన అనేది అదే, మీకే అర్థం కాలేదు. వకీల్ కదా, మార్చి చెప్తాడు. ఏ బాలా, అనంత, ఈ రోజే బెంగళూరుకి వెళ్ళండి. వకీలు, కసురుకు డబ్బులు ఇవ్వు. ఇదిగో, ఇంతేనా? నాకు మళ్ళీ కరెక్ట్ గా లెక్క చెప్పాలి, అబద్ధపు లెక్కలు ఉండకూడదు. గుడ్ మార్నింగ్. రామ్మా, ఏ అనుపమ? చెయ్యగలండి. అయ్యో, దాన్ని అనవసరంగా తీసుకొచ్చినందువల్ల కోపం ముక్కు బావుకొని నిల్చోకుండా నాన్నని పిలువు. పాపా, ఆమె ఎక్కడ? వచ్చింది, కోపంలో తలుపేసింది, నా ముక్కు ముక్కు పగిలింది పగిలింది. తెలుసా? మీరు కొంచెం తప్పుకోండి అయ్యా. ఏ అనుపమ, తలుపుది. ఎప్పుడూ తాత గురించి ముఖ్యమైన విషయం మాట్లాడడం ఏమిటో నాకు తెలుసు. ఎందుకు ఇలా ముఖం తిప్పుకొని నిలుస్తున్నావు? చిన్న వయసు నుంచి పిడివాదం చేసి కార్యం నెరవేర్చుకోవడంలో నువ్వు కిలాడివి. ఇప్పుడు అలా జరిగే అవకాశం లేదు. ఇది లైఫ్ లో టర్నింగ్ పాయింట్. నాకొక విషయం అర్థం కావడం లేదు. పిల్లలకి మంచి ఉద్యోగం దొరకాలని అందరూ పేరెంట్స్ ఆశపడతారు, కానీ ఇక్కడేం జరుగుతోంది? నువ్వు వదిలిపెట్టి వెళితే తట్టుకునే శక్తి నాకు లేదు. మీ అమ్మా నాన్న వదిలి వెళ్ళినప్పుడు నీకు 4 ఏళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చేతులతో నిన్ను పెంచాను. నేను కాలం చేసే వరకు నువ్వు నాతోనే ఉండాలి. మరైతే ఎందుకు తాతయ్య నన్ను ఇంత చదివించారు? ఈ పల్లెటూరులో జీవించడానికా, వంటలు చేసుకోవడానికా? విద్యే కదా అన్నిటికంటే గొప్పదంటారు. నేను మా తాతయ్యతో మాట్లాడుతున్నాను. నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. పోట్లాట పెట్టుకోవద్దు. నా నిర్ణయం నేను చెప్తాను. ఈ కుటుంబంలో వయసుకు వచ్చిన పిల్లను పనికి పంపించాం, పెళ్లి చేసే పంపిస్తాం. డాక్టరే అల్లుడు కావాలన్న మీ తండ్రి గారి కోరిక ప్రకారం డాక్టర్గా ఇచ్చి పెళ్లి చేయాలి. మంచిదైంది, రాబోయే అల్లుడు కూడా డాక్టరే. పశువుల డాక్టర్ వెంకటేష్, ఆయుర్వేద డాక్టర్ రామనాథం. తాతయ్య నాకు ఏమీ చెప్పొద్దు, చెప్పింది చేస్తే చాలు. అంటే లోపల ఏం జరిగింది? లోపల పెద్దవాళ్ళం అంతా ఒక నిర్ణయానికి వచ్చాం. చెప్పు. ఏంటి చెప్పేది? ఉన్న ఆస్తి మొత్తం ఇద్దరు ఖాళీగా కూర్చుని మొత్తం నాకేశారు కదా. అది కాకుండా పోటీ పడి 4 ఆడపిల్లలు గాని ఊరంతా అప్పులు చేసేది. ఏదో అయిపోయిందిగా. ఏమీ అయిపోలేదు. ఆ పిల్లగాని చేజారిపోతే మీ ఇద్దరు బతుకు నడి రోడ్డే. అందుకే మీ ఇద్దరి కోసం నేను ఒక ఐడియా చెప్పాను. మీలో ఒకళ్ళకి లాటరీ తగలబోతుంది. చూసావా, నేను చెప్పాను కదా లాటరీ టికెట్ తీసుకోమని. అయ్యో, ఆ లాటరీ కాదు. ఈ కోట్ల ఆస్తి అంతటికి ఒకే ఒక్క వారసురాలైన అనుపమని మీ ఇద్దరి కొడుకుల్లో ఎవరో ఒకళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించేశాం. నా కొడుకు మోహన కృష్ణ తనకి మంచి జోడి. నా కొడుకు ఏం తక్కువ ఉంది? నల్లగా ఉంటాడు. మీలో మీరు కొట్టుకోకుండా ముందు పిల్లల్ని పిలవండి.